ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. కిప్రోతు హతావా అను మాటకు కోరికల సమాధులు అని అర్థం, కోరికలు అని అర్థం. అనండి, ఏమని అర్థం? ఇప్పుడు వీరు సీనాయి పర్వతము దగ్గర నుంచి కిత్రోవా హతావా దగ్గరకు వచ్చారు. కోరికలు కలిగిన స్థలం సీనాయి పర్వతం. ఆ అనుభవాలు ఎవరైనా తెలిస్తే తక్కువని చెప్పండి. సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో? సీనాయి పర్వతం తెలుసా? వెరీ గుడ్. అబ్బా సూపర్ రా. ఎవరురా చెప్పింది? ఎవరు అన్నది? వెరీ గుడ్. ఇంకా చెప్పండి చెప్పండి చెప్పండి, చూద్దాం. తెలిసింది చెప్పండి. ఆజ్ఞలు. వెరీ గుడ్. దేవుడు మాట్లాడిన స్థలం, దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన స్థలం, మోషేను సిద్ధపరిచిన స్థలం, మోషేకు కనబడిన స్థలం, మోషేను బలపరిచిన స్థలం, మోషేను ఉన్నతమైన శిఖరాగ్రపు అనుభవంలోనికి తీసుకొని వెళ్ళిన స్థలం అదే సీనాయి పర్వతం. వీరిప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరారు? సీనాయి అరణ్యము నుండి, ఉన్నతమైన అనుభవంలో నుంచి, దేవుడు మాట్లాడుతున్న స్థలములో నుంచి బయలుదేరి సాగిపోతూ ఉండగా కోరికల సమాధులు అనే స్థలము దగ్గరికి వచ్చారు. ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో దెబ్బకి నా బ్యాటరీ డౌన్ చేసినవా నన్ను? హల్లెలూయా, రైట్. ఈ కోరికలు, ఈ ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణంలో ఆత్మీయులకు అడ్డుగా నిలుచుచున్న కొన్ని కార్యాలలో ఇదొకటి. ఏంటి అనంటే కోరికలు. ఏంటిది? కోరికలు. ఇవి ఆత్మీయ ప్రయాణాన్ని అడ్డుకుంటున్నాయి. ఆత్మీయ ప్రయాణాన్ని అడ్డుకునేవి ఏంటి అనంటే దాంట్లో మొదటి ప్రైజ్ ఎవరికి ఇవ్వచ్చు అంటే కోరికలకి ఇవ్వచ్చు. చెప్పండి, మీలో నాకు కోరికలు లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదండి, నాకే కోరిక లేదన్నా, ఏ కోరిక లేదు. ఎవరన్నా? ఈ కోరికలు ఏం చేస్తున్నాయి అనంటే మన ప్రయాణాన్ని అడ్డగిస్తుంటాయి. దేవునిలో ఎదగనివ్వకుండా మనకు ముందుగా ఏమున్నది, మన ప్రయాణం ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా ఆ మాట చదువు, ఎందాక చదివించాను కదా. పితరులకు వాగ్దానము చేసిన స్థలానికి మనం వెళ్ళాలి. స్తోత్రం, 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 స్తోత్రం. చదువునా? ఎక్కడికి వెళ్ళాలి? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదువునానా? ఒకరిని నాయకునిగా నియమించుకొని మనము ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదామని. యాడికి పోతారంట? వెనకాల ఏం లాగుతున్నాయి? కోరికలు. కోరికలు అనండి అనండి. ఏం లాగుతున్నాయి? కోరికలు. ఐగుప్తులో చిక్కుడుకాయ కూర దొరుకుతుందంటనా? ఏ కూర? ఈ ప్రయాణంలో, ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో, ఈ పాలు తేలు ప్రవహించు ప్రయాణంలో దూతలు, పరలోక మన్నా, దేవుని దూతలు తినే ఆహారాన్ని దేవుడు పెడుతుంటే వీళ్ళకి ఏం గుర్తుకొస్తున్నాయంట?
చిక్కుడుకాయ కూరలు, ఇంకా బీరకాయలు, తోటకూర, టమాటా కూర, ఏమేం గుర్తుకొస్తున్నాయి చదువురా తమ్ముడా. అసలు వీళ్ళ కోరికలు చూడండి. దేవుడేమో పరలోకపు మన్నా పెడుతున్నాడమ్మా హైమాతక. కొత్త విషయం కాదు, ఉన్న విషయం. స్తోత్రం అమ్మా. ఎట్లాంటి ఆశీర్వాదం అంటే చదువు సంఖ్యాకాండం ఎంత నానా 11:4. విస్తృత జనం, విస్తారమైన జనం. ఎవరు మాంసం పెడతారు? చేపలు, దోసకాయలు, దోసకాయలు, ఏంటది కేరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఏమొస్తున్నాయి అంట. స్తోత్ర. దేవుడేమో పరలోకము మన్నా పెడుతుంటే వీళ్ళకు ఉల్లిగడ్డలు, ఐగుప్తులో తిన్న ఆకులు, చిక్కుడుకాయలు, ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి అంట. కమలక ఏం గుర్తొస్తున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమో పరలోకము మన్నా పెట్టి ఎక్కడ బండను కొడితే అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, మాట్లాడితే నీళ్ళు వస్తున్నాయి, పిలిస్తే మన్నా వస్తుంది. భూమికి మోరడెత్తున మన్నా కురిపించబడుతూ ఉంటే వాళ్ళు తిన్న తిండి ఎలాగుందో తెలుసా? వాళ్ళ నాసికారంధ్రాల్లోంచి బయటకు వస్తుంది, చెవుల్లోంచి బయటకు వస్తుంది, నోట్లోంచి బయటకు వస్తుంది. భయంకరమైన తిండి తిని అంటారు ఉల్లిగడ్డ కూరలేదుగా. ఎంత దారుణం అసలు అది. శుభ్రంగా తిని చిక్కుడుకాయ కూరలేదుగా, మా అదేం కాయ అన్నారా, కేరదోసకాయ. స్తోత్ర. అందుకనట వీళ్ళు ఒక నాయకుడిని ఏర్పరచుకొని మరలా ఐగుప్తుకు పోదాం. యాడికి పోతారంట? అయ్యో, దేవుడేమో పితరులకు వాగ్దానము చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని పోవాలని అనుకుంటే వీళ్ళ కోరికలు ఎట్లా ఆగుతున్నాయి చెప్పండమ్మా. ఏం చేస్తున్నాయి? మిమ్మల్ని కూడా చాలా కోరికలు పట్టుకున్నాయిగా. హలో, విడిచిపెడితేనేమో ముందుకెళ్ళిపోతావు. లేదయ్యా, ఆ కోరిక కూడా తీర్చుకుంటా, ఆ కోరిక లాగుతుంది, ఆ కోరికను కూడా తీర్చుకొని మరలా అప్పుడు వచ్చేదను అని అన్నావా, నీ ప్రయాణం ఆగిపోతుంది. ఇప్పుడు మీరు దేనికి సిద్ధమో చెప్పాలి నాకు, చెప్తేనే ముందుకు పోతా. కోరికలను వదిలిపెడదామా, లేకపోతే కొండంగి ఉపాయాలు వేసి అట్టొకట్ట కోరికలు తీర్చుకుందామా? అబ్బా, హల్లెలూయా. అన్నా, నా కోరిక ఏమీ లేదన్నా, పిల్లల పెళ్లి చూసి చచ్చిపోవాలన్నా. అన్నా, నా కోరిక ఏం లేదన్నా, అప్పుల కటి అనండి. మీరు కూడా అనండి. నేను అట్టానో అట్టానాలి. పులొక్కటి, ఇల్లొక్కటి, కోరికలు. నీకుండాల్సిన కోరిక ఏంటో తెలుసా? నీ వలే బతకాలయ్యా, నీ వలే జీవించాలి, నీ పోలికగా మార్చబడాలి. నీ పోలికగా నే మారుటకు వలే జీవింప కృపణీయుము. నీ పోలికగా నీ మారుటకు నీ వలే జీవింప కృపణీయుము. దోషములు పోవునట్లు నా దోషములు బాగుగా కడుగుము, బాగుగా కడుగుము. హల్లెలూయా.
హల్లెలూయా. అమ్మా, ఇశ్రాయేలులకు కలుగుతున్న కోరికలు చాలా. తిండి మీద కోరిక, ఐగుప్తు మీద కోరిక, లోతు భార్యకు దేని మీద? లోతులు ఎక్కడున్నారమ్మా? లోతులు అమ్మాయా ఏడా? సొదొమ గొమొర్రా పట్టణమే కోరికల సావలా. ఆడంట ఆ ఆడపిల్లలకంట, లోతు పిల్లలకంట పెళ్ళిళ్ళు కావటానికి ఆడ మగపిల్లలు ఉన్నారంట. తల్లికి కోరిక కలుగుతూ ఉంది. సొదొమ గొమొర్రాలో మా ఆడపిల్లలకు మగపిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటే యేసయ్యింది, బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా. ఏం ఎట తగులుకున్నాడు మామే? మాయ్ లోతు లోతు భార్య రా బయటికి రా. రావటానికి సందేహిస్తున్నారు ఇద్దరు. ఎప్పటిదా బాగానే ఎప్పటిదా బాగానే ఉన్నారు కదా. ఓ అయిందా? కనెక్ట్ అయిందా? రైట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, లోతు లోతు భార్య రావటానికి తడువు చేస్తున్నారన్నా. ఏసే అన్నాడు, నేను చూపించే కొండకు పోయిండ్రా నాయన అన్నాడు. మనమైతే ఏమనాలా? అక్క అక్కడ కాదు అక్కడికి పోండి అని అంటే మీరేమంటారు? సరే అంటారుగా, అనరా? అనాలి అనాలి. లేదన్నా ఇక్కడ దగ్గర ఉందన్నా, అక్కడికే పోవాలంటే సరే అన్నోడు దీవించబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చూపించు కొండకు నువ్వు వెళ్ళాలి అంటే లోతంటాడు మేధావి, మేధకుడు, జ్ఞాని, యేసయ్యకే జ్ఞానం నేర్పించేవాడు. వింటున్నారా? వింటున్నారా? యేసయ్యకే జ్ఞానం నేర్పించుకుంటా అంటాడు. యేసయ్యా ఓయో ఆ కొండ దూరంగా ఉంది, ఈ పర్వతానికి పారిపోతాం అంటాడే. సర్లే నీ సావు నువ్వు సావు పో. ముందు ఆ సొదొమ గొమొర్రా కోరికలు విడిచిపెట్ట. నేను చూసుకుంటారా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను, నేను పెళ్లి చేస్తాను. పెళ్లికి పెద్దెవరు? అంతేనా? లేదు మీరే పెద్దలు అంటారా? ఆయనే పెద్ద. సంఘానికి నాయకుడు ఎవరు? ఆయనే. మనల్ని నడిపించేది ఎవరు? ఆయనే. ఆయనే నాయకుడు. దేవుడు నాయకుడు కాగల జనులు ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. వాళ్ళు ధన్యులు సార్. అయితే లోతు లోతు భార్య తడువు చేస్తా ఉంటే వాళ్ళని చేతులు పట్టుకొని ఏడ్చుకొచ్చాడండి బయటికి. అయినా మొండి కట్టాలి కదూ, కోరికలు ఉన్నాయి కదూ, రాట్లా. మొత్తానికి తీసుకొని పోతా ఉన్నాడు. తీసుకొని పోతా ఉంటే లోతు భార్య పోతూ 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 కోరికలు ఏం చేస్తున్నాయి? లాగుతున్నాయి. అయ్యో షట్, జస్ట్ మిస్ షట్. కొంచెం ఒక నెల అయితే లోతు పిల్లలకి ఆమె అయింది పెళ్ళి. అమ్మా పెళ్ళి జరిగిపోయింది, జస్ట్ మిస్. ఒక్కసారి చూద్దాం అన్నది. ఇటు చూసింది, ఇటు చూసినా ఇంకెట్నే పోజ్ ఇచ్చింది. ఇప్పటికంతే ఉంది ఆడ. అమ్మా సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర అమ్మా ఇటు నడుస్తూ నడుస్తూ పోజ్ ఇచ్చిన స్తంభం అయిపోయింది. కోరికలు నిన్ను దేవుని కృపకు దూరం చేస్తాయి. నీ కోరిక నీ భర్త మీద వాంఛ కాదు ఉండాల్సింది, పిల్లల మీద కాదు, లోకం మీద కాదు, డబ్బు మీద కాదు, పనుల మీద కాదు. నీ కోరిక అంతా ఆయన మీద, నిత్యం ఉండే దాని మీద నీ కోరిక ఉండాలమ్మా.
నిత్యం నువ్వు నివసించే దాని మీద నీ కోరిక ఉండాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళ కోరిక చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ధ్యానాన్ని మొదలు పెడదాం. అందరూ తీసి చూసి చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవమా. వారి మధ్యనున్న ఆ మిశ్రిత జనం మాంసపేక్ష అధికంగా కనపరచగా ఆ ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి ఆ మాకెవరు మాంసం పెట్టెదరు? ఆ ఐగుప్తులే మేము ఉచితంగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, అవసరము లేని కోరికలు ఇవి. అమ్మా, మాంసమే తినాలా పూట గడవటానికి? మాట్లాడాలి అందరూ. పూట గడవటానికి మీరు మాంసమే తింటున్నారా? అందరూ 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 మాంసమే మింగుడు పడిద్దా? పప్పు పోదా? బెండకాయ వేపుడు పోదా? తోటకూర అది లేకపోతే చింత పులుసు పోదా? అంటే ఇశ్రాయేలు అవసరం లేని కోరికలు. అమ్మా, యవనస్తులారా వినండి, అవసరం లేని కోరికలు కలలు కలమాకండి. అవసరం లేని కోరికలు కలిగి జీవించమాకండి. అది మీకు ఎప్పటికైనా ప్రమాదం కావచ్చు. అయ్యా, నీ చిత్తములో ఉన్నదే నాకు కావాలయ్యా, నీ చిత్తము కొరకు కొనసాగే కృప నాకు దయచేయండి అయ్యా. ఈ ఆశ నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశ నిన్ను ఆశీర్వదిస్తుంది. అవసరం లేని కోరికలు వద్దు. అమ్మా, రెబ్బకాకి ఏమైనా కోరికలు ఉన్నాయమ్మా? చెప్పండమ్మా. ఎవరు వచ్చారు రెబ్బకా దగ్గరికి? ఒక్కళ్ళు చెప్పారు, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? స్తోత్రం. చెప్పండి, ఎవరు వచ్చారు? అమ్మా, ఒంటెక్క అమ్మ అనగానే ఎక్కిందా? సంఘం రెబ్కా సంఘానికి సాదృశ్యం. రెబ్కా క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. ఈ సంఘం ఎలాగూ ఉండాలి అంటే ఎలియాజరు చెబితే లోబడే విధంగా మారిపోవాలి. కోరికలను కొన్నిటిని తెంచుకోవాలి. ఈ రోజున నీకు లేనిపోని కోరికలు నిన్ను బంధిస్తున్నాయి. లేనిపోని కోరికలు నీ సంతోషాలను అడ్డగిస్తున్నాయి. లేనిపోని కోరికలు నీ సంతోషాలన్నిటినీ నాశనం చేస్తున్నాయి. లేనిపోని కోరికలు నీ యొక్క జీవితాన్ని పతనం చేస్తున్నాయి. లేనిపోని కోరికలు వద్దని పక్కనలో చెప్పండి. అవసరం లేని కోరికలు వద్దని చెప్పండి. అమ్మా, అవసరం లేని కోరికలు ఎంత దారుణం అంటే తృప్తి కలగవు. అవసరం లేని కోరికల వలన తృప్తి ఉండకుండా చేస్తాయి. నీకు తృప్తి కలగాలి అని అంటే అమ్మా, దేవుడిచ్చే దానిలో సంతోషిస్తూ బ్రతుకు. ఒకవేళ నీ జీవితంలో శ్రమ అనుమతించాడా? ప్రభా, నీ చిత్తమే, ఇట్టానండి, ఇట్టానండి, నీ చిత్తమే. ఒకవేళ సంతోషం వచ్చిందా? బాధ వచ్చిందా? ఇట్టానండి, మీ తలకాయలు అనండి, నీ చిత్తమేనయ్యా. ఒకవేళ సమృద్ధి వచ్చిందా? అన్నీ ఒకే రోజు పోయాయా? ఒకవేళ ఎగ్జామ్స్లో ఏమన్నా తడబాటు జరిగిందా? అంతే, ఆయన చిత్తమే, నీ చిత్తమే సిద్ధించునుగాక. అమ్మా, ఏం సిద్ధిస్తుంది? ఆయన చిత్తమే అనండి, కొంచెం గట్టిగానండి. ఆయన చిత్తమే. ఆయన చిత్తానికి అప్పగించుకొని కోరికలను జయిస్తూ ఉండాలి. అవసరం లేని కోరికలు ఇంట్లోనికి రానివద్దు, ఒంట్లోనికి రావద్దు, మనసులోనికి రావద్దు, చూపులోనికి రావద్దు, ఆలోచనలోనికి రావద్దు, నోటిలోనికి రావద్దు. అవసరము లేని కోరికలు దేవుని పిల్లలకు ఉండకూడదు. అవసరం లేని కోరికలు అవసరం, అనవసరం. దావీదు కోరిక ఏం కోరిక? బెత్షెబాతో పాపం చేయాలని కోరిక. ఏమైందమ్మా? నిద్ర పట్టకుండా అయింది.
సరి అయిన తిండి లేకుండా అయింది. పండుకుంటే మంచం నీదొక బతుకేనా, నీదొక జీవితమేనా, నువ్వేనా, నువ్వు హృదయానుసారుడవట, సాక్ష్యం పొందేవట, ఏందిరా నీ బతుకు అని మంచం ఊస్తా ఉన్నది. నెమ్మది లేదు. అవసరం లేని కోరికలు నీ హృదయానికి నెమ్మదినివ్వవు. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, నా మాట మీకు అర్థమైందా? ఏమర్థమైందో చెప్పండి తొందరగా. అది అవసరం లేని కోరికలు నీ కంటి మీద నిద్రను పోగొడతాయి. అవసరం లేని కోరికలు నీ హృదయంలో లేకపోతే నీ మైండ్లో ఉన్న ఆ సమాధానాన్ని పోగొడతాయి. నీ హృదయంలో ఉన్న సంతోషాలను పోగొడతాయి. నీ చేతి నిండా సమృద్ధిని పోగొడతాయి. దావీదు ఏడ్చాడు దిక్కులు పెక్కటిల్లేలాగా. ఎందుకు? లేనిపోని కోరికలను కలిగి, అనవసరమైన కోరికలను కలిగి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లలారా, మీరందరూ క్రీస్తు రక్త బంధువులు. మీరందరూ క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. మీరందరూ కడగబడిన మీరు ఇక కోరికలొద్దు. అమ్మా, చాలామందికి నెయిల్ పాలిష్ ఒకటి పోతే చీరకు తగిన నెయిల్ పాలిష్ ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు అంటే ఏళ్ళు ఇక్కడ మటుకు తీసేస్తాం. ఒకప్పుడు గోరింటాక్, ఏం టాక్ అనండి, అది ఎట్లా, అదే ప్యాడ్ ఉంటుంది. ఏంది అది? నల్లగా ప్యాడ్ ఉంటుంది. ఆ కోన్, అదే పెద్ద బోన్. స్తోత్ర. ఇప్పుడు ఆ కోరికలు ఏమయ్యాయి? పోయినాయి. ఇప్పుడు మనకు కోరికలు ఉండకూడదు. మన కోరిక అంతా నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీలో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు, నా హృదయంలో నీ వాక్యమే, నీ జ్ఞానమే, నా హృదయంలో నీ వాక్యమే, నీ జ్ఞానమే, నిన్ను చూడాలని యేసయ్యా.
అర్థమైందా మీకు? అనవసరమైన కోరికలు కోరదు అనండి. మీకు ఇష్టం లేదు లేకపోతే అట బతుకుతున్నా. కోరిక ఉండొచ్చు, అనవసరమైన కోరిక ఉండకూడదు. నా భాష మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. 5వ వచనం చదవండిరా తల్లి. 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితంగా ఈ కోరికలను బట్టి ఎంత నష్టపోతున్నారో చూడండి. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, అమ్మో తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. స్తోత్రం చెప్పండి అమ్మా. అనవసరమైన కోరికలు నీకు ఏడుపుని తెచ్చిపెడతాయి. చాలామంది కోరిక తీరకపోతే ఏడుస్తారుగా. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకో, నాకు సెల్ ఫోన్ కొని 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 అన్నారనుకో, కొనిచ్చలేదనుకో, కొనిస్తానని కొనిచ్చలేదనుకో, వీళ్ళు ఏదైనా సైకిల్ కొనిచ్చారనుకో, కొనిద్దామని చెప్పారనుకో, అది కొనిచ్చకపోతే అనవసరమైన కోరికల వల్ల అవి తీరవు. ఎప్పటికీ అనవసరమైన కోరికలు తీరవు అనండి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసం 50 కాదు 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అనవసరమైన కోరికలు తీరవు. కోరిక అంటే ఏదంటే తీరేదే కోరిక. ఏం నడచొస్తారు? కోరిక అంటే ఏంది? తీరేదే కోరిక. తీరందాని కోరిక అంటారా? అది ఆశే. స్తోత్రం. కానీ కోరిక అంటే ఏంది? తీరాలి, తీరేది అదే కోరిక. తీరనిది అనవసరమైనది. ఏదైనా తీరట్లేదు అనుకో, ఓహో ఇది అనవసరమైనదా, ఇది నాకు వద్దేమో, దేవుడు వద్దనుకున్నాడేమో, నా జీవితంలో ఇది అనుమతించలేదేమో, నా దేవుడు ఓకే అనలేదేమో, ఓకే కాదేమో, దాని వలన ఏమైనా ప్రమాదం ఉందేమో, దాని వలన ఏదైనా నష్టం ఉన్నదేమో, దాని వలన ఏమైనా ఇబ్బంది ఉన్నదేమో అని అనుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభువులో స్థిరపడటానికి చూడాలి. కానీ దేవుని మీద ఆశ పెంచుకోవాలి. కానీ నీకు అనవసరమైన కోరికలు పెంచుకొని నా దేవుడు అది చేయలేదు, నా దేవుడు ఇది చేయలేదు, నేను అయితదనుకున్నా, అందుకని చర్చికి వచ్చా, అందుకని ఉపవాసం ఉన్నా, అందుకని బ్యాప్టిజనా, పెళ్ళి ఇద్దరి బాప్తీసం తీసుకున్నా, ఇల్లు కట్టుకుంటామేమని, అప్పులు తీరుతాయేమని, ఉన్న కష్టాలు పోతాయేమోనని కాదు. బాప్తీసం కోరికలు తీర్చడానికి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోరికలు తీర్చుకోవడానికి కాదు మందిరం. అనవసరమైన కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఇక్కడికి రాగానే నీకు ఆరోగ్యం కావాలా, ఆయన ఇస్తాడు. ఆ కోరిక మంచిదేగా, చెప్పండమ్మా. ఆ కోరిక మంచిదే. నాకు ఆరోగ్యం కావాలి, మా కుటుంబం అంతా దేవుల్లో ఉండాలి, నేను సంతోషంగా దేవుల్లో నడవాలి. ఓయ్ చేతులు కట్టుకోరా, అది 10th క్లాస్కి వచ్చావురా, పరువు పోయిద్దిరా, పరువు మంచిగానంటారా వాక్యం. అయ్యి బాబాయ్ మీరు ఎట్లా అనుకోలేదురా నేను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లే. అనవసరమైన కోరికలు ఏడుపులు తెచ్చిపెడతాయి బిడ్డ. అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నువ్వు ఎవరివైనా, అమ్మలారా, నాయనలారా, దండం పెట్టి చెప్తున్నాను, అనవసరమైన కోరికలు ఇక్కడ కోరవద్దు. అనవసరమైన కోరికలతో మందిరానికి రావద్దు. పిల్లలు కావాలని అన్నావు, మంచిదే, అంతేగాని అబ్బా పిల్లలు బాగా ఇంజనీర్లు అవ్వాలి, బాగా డాక్టర్లు అవ్వాలి, బాగా ఆయన చూసుకుంటాడు. అది వాళ్ళు చదివితే అవుతారు, ఏదైనా అవుతారు. కారా అందరు చెప్పట్లా, వాళ్ళు చదివితే ఏదైనా సాధిస్తారు. ఎందుకు? IPSలు కూడా అవుతారు, అవ్వచ్చు, మరి ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు. హల్లెలూయా. అనవసరమైన కోరికలు కోరద్దు. 3వ విషయం 11వ అధ్యాయం
18వ వచనం చదువుమా. నీవు జనులను చూచి 11, 18 సంఖ్యాకాండం చదువుమా. నీవు జనులను చూచి ఇట్లనుము, ఆ, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. ఉమ్, మీరు మాంసం తిందురు. ఉమ్. యెహోవా నిన్ను వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మోసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగుగానే. మళ్ళా వెనక్కి రమ్మా. 18వ వచనం మళ్ళీ మంచిగా చదువు. నీవు జనులను చూచి మైకు వెసులుబాటు ఉందా? ఆ చదువు. నువ్వు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకోండి. మీరు మాంసం తిందురు. అది సాలింగా అయిపోయింది కోటం. మీరు మాంసం తిందురుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? మన కోరికలు తీర్చేవాడు. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగల నా యేసయ్యా, కోరికలన్నీ తీర్చువాడా, కరుణగల నా యేసయ్యా. అందరు చెప్పండి, మన దేవుడు మన కోరికలు తీర్చువాడు. అడిగితే మీ పక్కన చెప్పు, అక్క నువ్వు అడిగితే నీ అవసరాన్ని ఎప్పటికైనా దేవుడు తీరుస్తాడు. స్తోత్ర. దేవుడు తీరుస్తాడు, దేవుడు తీరుస్తాడు. కానీ అనవసరమైన కోరికలు కలిగి ఉండమాకండి. అమ్మా ఓయ్ ఓయ్, ఎన్ని గుండెలు నీకు? ఆడికి వచ్చిననుకో గుండెలో నిద్రపోతా. స్తోత్ర. చెప్పండి ఒకసారిగా హల్లెలూయా. మన కోరికలు ఆయన చూసుకుంటాడు. నీకు అనవసరమైన కోరికలు వద్దు, లోక సంబంధమైన కోరికలు ఉండొద్దు. దేమా 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 తెలుసా మీకు? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని రాయబడుతుంది. దేన్ని ప్రేమించాడు? ఏ కోరిక? చదువునానా మాట చదువు, మాట చదవండి. దేమా ఏం చేశారు? చదువు. చివరి అధ్యాయం 10వ వచనం. చివరి అధ్యాయమేగా. 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఏం స్నేహించి? ఇహలోకం. ఈ లోకంలో ఉన్నదంతా ఏందో చెప్పురానా? అదే రజనీ చెప్పురా, లోకంలో ఉన్నాయని ఏందో చెప్పు. శరీరాశ, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, సహవాసాన్ని విడిచి, అపోస్తులను విడిచి, ఉపదేశాన్ని విడిచి, వాక్యాన్ని విడిచి, బోధను విడిచి, నడిపింపును విడిచి, పరిచర్యను విడిచి లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు. దేమో అనవసరమైన కోరికలు. ఇస్కరియోతు యూదా డబ్బును ప్రేమించి డబ్బుకు ఎన్ని నాణ్యాలకు అమ్ముకున్నాడు యేసయ్యను? కొంచెం పని కొంచెం గట్టిగా 30 వెండి నాణ్యాలకు యేసయ్యను తాకట్టు పెట్టి యేసయ్యను అమ్ముకొని డబ్బు కావాలని కోరుకొని డబ్బు మీద కోరిక పెంచుకొని పొట్ట పగిలి చచ్చాడు. ఎవరు? కొంచెం గట్టిగానండి. ఇస్కరియోతు యూదా. బిలాము 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 ఏమాయను? చెప్పు గట్టిగా. లోకాశలకి లాగుతున్నాయి. అమ్మా ఇంకొక ఆయన ఉన్న పరిచారకుడు, దైవజనుడేమో ఆ డబ్బు మనకొద్దు, ఆ వస్త్రాలు మనకొద్దు, వాళ్ళు తెచ్చినవి మనకొద్దు, ఆయన తెచ్చింది ఆయనతో పాటు పంపించు, మనకొద్దని చెప్పు. పట్టుకున్నావు పోయేసి అర్థమించి. అమ్మ ఎవరు? గేహజీ. లేనిపోని అవసరము లేని కోరికలు మనకొద్దు. తండ్రికి ఇష్టం లేని మనకొద్దు, దేవునికి ఇష్టం లేని మనకి వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లే అమ్మా. అవసరం లేని స్నేహాలు వద్దు. విన్నారా పిల్లలు? అరే నాన్న వింటున్నారా? అవసరం లేని స్నేహాలు పాడు చేస్తాయి. అవసరం లేని స్నేహాలు జైల్లో పెట్టిస్తాయి. అవసరం లేని స్నేహాలు లోకములో నిన్ను ఏడిపిస్తాయి. అవసరం లేని స్నేహాలు నిన్ను నిద్ర లేకుండా చేస్తాయి, సరి అయిన తిండి లేకుండా చేస్తాయి, సరి అయిన ఆరోగ్యం లేకుండా చేస్తాయి. అవసరమైన కోరికలు, తల్లిని తండ్రిని ఓడించి జయించి వాగ్వివాదం చేసి గొడవ చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు న్యూస్లో ట్రెండ్ అవుతుంది కదా, ఎవరు అమ్మాయి పేరు ఏదో ఉంది, వైష్ణవి. పోరాడి నేను చేసుకోవాల్సిందే, నేను వాడిని ప్రేమించాను, చేసుకోవాల్సిందే. చేసుకున్న కాడి నుంచి గోస, నరకం. కట్నం తీసుకురాపో, డబ్బులు తీసుకురాపో, పొలం పెట్టమను, డబ్బులు తీసుకురామను, బంగారం పెట్టమను. ఇక మా నాన్న వల్ల కాదు, తేలేడు, పొడిచి చంపాడంట. ఏమవుతున్నాయి? అనవసరమైన స్నేహాలు, అనవసరమైన ప్రేమలు ఏడిపిస్తాయి బిడ్డ. నీకే కాదు, నీ ఇంటిని ఏడిపిస్తాయి, నిన్ను కన్న నీ తల్లిదండ్రులను ఏడిపిస్తాయి. దండం పెట్టి బతిలాడుతున్నా, చెల్లి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తమ్ముడు, అన్నా, అక్క, జీవితాలను ఆగం చేసుకోవద్దు. అనవసరమైన కోరికలు, అనవసరమైన ఆశలు, అనవసరమైన పనులు, అనవసరమైన ప్రయాణాలు మనకొద్దు. అవసరమైన చాలా ఉన్నాయిగా, ఉన్నాయా? భూమి మీద అవసరమైనవి ఉన్నాయా? మన అనవసరమైన వాటి కోసం పరుగులు, వెంపర్లాట ఎందుకు? అవసరం లేని వాటి కోసం ఎందుకు పరిగెత్తుతున్నావు? ఏదేను తోటలో ఎన్ని లేవు తినటానికి? చెప్పండి నాన్న, ఎన్ని లేవు? సకల వృక్ష ఫలములు ఉన్నాయన్నాడు. అన్నాడా? చదువు ఆదికాండం. బైబిల్ కలిగిన వారు తీయండి ఆదికాండం. ఇదిగో ఈ తోటలో ఉన్న సకల వృక్ష ఫలములను మీరు నిర్భయంతరంగా తినవచ్చు. 17వ వచనం చదువునా? చదవండి. 16 నుంచి చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తిను. అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నీకు ఆజ్ఞాపిస్తున్నా. అవసరమైన ఎన్ని ఉన్నాయమ్మా? చెప్పండి నాన్న, అవసరమైన ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అవసరం లేనిది ఒక్కటే ఉంది. ఆ ఒక్కదాని కోసం పోయింది. ఎవరు పోయినా మళ్ళీ వచ్చింది తోటలోకి, గెంటి వేయబడింది. అనవసరమైన కోరికలు కృప నుంచి నేను దూరం చేస్తాయి. అనవసరమైన కోరికలు నేను తోటలోంచి వెళ్ళగొడతాడు. అనవసరమైన కోరికల వలన నీ ఆశీర్వాదానికి గండిపడుతుంది. గండిపడే ప్రమాదం ఉన్నది. చెల్లే, ఏం కోరికలు కలుగున్నావు? తల్లి చూడట్లేదని, తండ్రి చూడట్లేదని లేనిపోని కోరికలు. ఒకవేళ వాడు నవ్వాడని, వాడు ఏదో చాక్లెట్ ఇచ్చాడని చాక్లెట్ పిల్లలు పడిపోయినట్టు పడిపోమాక. కోరికలు నిన్ను దేవుని కృప నుంచి నిన్ను దూరం చేస్తుంది. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. బైబిల్లో దీనా ఎంత మంచిది చెప్పనమ్మా. దీనా తెలుసా? ఎవరు బిడ్డ? అమ్మయ్య, శబా, హల్లెలూయా. యాకోబు బిడ్డ, ఏకైక బిడ్డ దీనా.
ఏమైంది నాన్న? ఏమైంది చెప్పండి మీరు తొందరగా. యాడికిపోయింది? హలో, ఏడుండాల్సిన వాళ్ళు యాడికిపోతున్నారు కోరికలను బట్టి? అమ్మా, గుడారంలో ఉండాల్సిన వాళ్ళకి బయటికి ఏం పని? దేవుడిలో ఉండాల్సిన మనం లోకంతోనే పని? చీకటికి వెలుగుకు ఏం పొత్తు? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది అన్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి, అన్నాడా? ఏం పొత్తు? అది అనవసరం అని ప్రభు చెప్తున్నాడు ఈ పూట. దేవుని ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే నీకు లోకంతో ఇక పొలంతో పొత్తు ఉండకూడదు, ప్రయాణాలతో పొత్తు, చెప్పండమ్మా, బంధుత్వాలతో పొత్తు ఉండకూడదు. డేంజర్, యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే, ఇక్కడ మీటింగ్లు జరుగుతుంటే నువ్వు ఏడో కనపడటం అది నీ ఆశీర్వాదకరం కాదు. కాదు 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 కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం తీయండి, బైబిల్కి వెళ్ళిన వారు తీయండి. 18 ఆదివారాన్ని విశ్రాంతి దినం గురించి చదువు. 58 అందరికి వినబడలేదా రా ఫ్రెండ్స్? మైక్లో చదువుమా. రెఫరెన్స్ చెప్పి చదువు తల్లి. 58:13. దేవుడు నిన్ను క్షమించి నన్ను దీవించును గాక. చదువు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. ఏం చేయకూడదు? అయ్యగారు జానపాలన చెప్పిండు, వ్యాపారం చేయొద్దని చెప్పిండు అన్నా, చేసుకోమన్నాడా? ఆదివారం కూడా చేయి, నీకెందుకు? నువ్వు 6 దినాలు కష్టపడయ్యా, 7వ రోజు మాత్రం పెట్టమాక. 7వ రోజు నువ్వు కూటమి పెట్టావు, కూకో. ఏంద్రా విద్యాబాలన్, కూర్చో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఆదివారం చేయమాక, చేద్దులే కానీ 6 రోజులు ఎరగబడి 6 రోజులు చేయి. నీ పక్కన వాళ్ళు చెప్పు, 6 రోజులు పని చేసుకోమ్మా. 6 రోజులు ఏమో మంపుగా బాగా శుభ్రంగా నేను మంచం ఎక్కిద్ది, 7వ రోజు కూపు వచ్చిద్ది. ఇంకలే పనికి పోదాం, మరి ఎలాంట 2000 అంట కూలి. ఎంత కూలి? ఉయ్యమ్మా. కొత్తూరులో ఆదివారం ఆరాధనకు వచ్చాను. ఇప్పుడు వచ్చి నేను కొంచెం లేట్ అయ్యానని వెళ్ళిపోయారంట. నేనన్నా వచ్చి ఆదివారం నుంచి 9 గంటల వరకు మీకు ఆరాధన జరిగిద్ది. ఎంతవరకు? అదిగాక ఆరాధనకు అంతు లేదు, ఎప్పుడు ముగిస్తానో కూడా తెలియదు. మీరు హల్లెలూయా. ఆరాధనకి అంతు లేదు, నేను ఎప్పుడు ముగిస్తానో తెలియదు. నా కోరిక ఒకటే, మీరు ఆదివారం పనులు పోగొట్టుకోవాలి. అది నా కోరిక. ఆదివారం మీకు పనులు దొరకకూడదు. నేను 8 గంటలకెళ్ళ వస్తానని చెప్పొస్తున్నారు మీరు. అందుకని ఇప్పటి నుంచి 8 గంటలకు పూర్తవదు, ఎప్పుడైద్దో కూడా తెలియదు అని చెప్పి 8:45 దాకా అక్కడ వాక్యం చెప్పి వచ్చిన తుమురుగోడు. అక్కడ ఉన్న వాళ్ళకి పని పోయింది. నేను నేర్పించాల్సింది అది. మిమ్మల్ని డబ్బుల కోసం, అక్క రా రా రా, డబ్బులు వస్తే రాను రాని పెద్ద చెత్త. ఈ కాదు నేను నేర్పించాల్సిందే. నువ్వు బల్లలో పాల్గొనేదానివే, అడ్డమైన మనిషివి కాదు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన దానివి. నిన్ను నేను ఆపురానికి సిద్ధపరచాలా, నిన్ను నేను అక్కడ నిలబెట్టాలా, నేను అక్కడికి నిన్ను సిద్ధపరచడానికి ఇక్కడ ప్రయాసపడాలా. స్తోత్ర. అందుకే రా రాక అమ్మో పని పోతావా, రా రా రా. ఒక 500 కానుక తెచ్చి, అయ్యగారు మరి పనికి పోతున్నా, ప్రార్థన చేత పోతాను వచ్చింది కొత్తూరులో. నీ రూపాయి వద్దు, నువ్వు వద్దు, పో. వాక్యం విని అర్పణ ఇచ్చి ప్రార్థన చేసుకుని అప్పుడు అంగీకరించబడింది. అంతేగాని ముందే వచ్చి ప్రార్థన చేయన్నా, ప్రార్థన అమ్మా
ఎమ్మెల్యే కంటే బిజీ అయిపోతున్నావే నువ్వు. అంటే ఇక్కడే ఉండేవాళ్ళు అటు జాతర. అర్థమైందిలే, తేలుగుట్టిందిలే. స్తోత్రా. ఇక్కడ మరి ఏందనుకున్నావు? పైసాకో పరమాత్మ అన్నా నీకు ఇయ్యద్దా? ఏమెత్తున్నావు నువ్వు? షాట్లో దులిపి పొట్టు ఎడికి తెచ్చేది. సరి అయిన గింజ నేను తెస్తున్నా, నెలకి ₹1,00,000 నేను దశంభాగం ఎత్తున్నాను, చేతులు ఎత్తాను దమ్ముంటే. నెలకి ₹1,00,000. ₹1,00,000 కూడా ఇరా మీరు? లచ్చ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. ఆ లచ్చ రావాలంటే అంత దీవించబడాలి మీరు. అంతగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయును గాక, దేవుడు మిమ్మల్ని ఫలింపజేయును గాక, దేవుడు సమస్తాన్ని సమకూర్చును గాక. హల్లే. అనవసరమైన కోరికలొద్దు అనండి. మీ పక్కన వాళ్ళని 3-4 సార్లు పిలిచి చెప్పు, అక్క అక్కో అక్క, అట్ట కాదు అక్కో అక్క అన్నో. అనవసరమైన కోరికలొద్దు. పదే ఎందుకు చెప్తున్నావంటే ఆ కోరికలు నిన్ను భక్షిస్తున్నాయి, ఆ కోరికలు నిన్ను వెనక లాగుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నానా మందసం మోసుకునేటప్పుడు వెనకాల లేగదూడలు కేకలేస్తా ఉంటే తల్లి ఆ మందసం మోస్తున్న ఆ తల్లి, అమ్మా ఆ కాడి మోస్తున్న తల్లి వెనక పిల్లలు కేకలేస్తా ఉన్నా వెనక తట్టు చూడకూడదంట. అట్లాంటి లేగదూడలు తీసుకొని రమ్మన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనకాల పిల్లలు అమ్మా 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 అని కేకలేస్తా ఉన్నా ముందుకు కొనసాగిపోయేలాగా కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీసావా? దొరకలేదా నిర్గమకాండంలో కానీ? అమ్మా పిల్లలు కేకలేస్తా ఉన్నా వెనక తట్టు చూడకుండా వెళ్ళిపోతా ఉండాలా. వెనకాల కోరికలు ఆశలు నిన్ను వెనకకు లాగుతున్నా సాగిపో. ఆమేన్. ఏం చేయాలి? సాగిపోవాలి, ఆగిపోకూడదు. మొదటి సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు నా కోసం ఎవరు మజ్జిగ రాలేదా? తెచ్చారా ఎవరైనా? ఎండాకాలం రాలేదన్నేమో. సరే ఈ పూట నీళ్లతో సరిపుచ్చుకుంటా వచ్చేవారి నుంచి దాన్నా. స్తోత్రం. చదువునా? ఎంతమ్మా? 10 పారు 10 అన్నా. ఏదో అట్టికాయలు ₹10 అన్నాడు చదువుతున్నావు నువ్వు. 6వ అధ్యాయం 10. అట్ట చెప్పాలా? వారు అలాగున 2 పాడి ఆవులు రండిరా. పాడి ఆవులు రా, నువ్వు కూడా రా, ఇద్దరండి. లక్కీట్రా రా, జో రా, ఎడ్విన్ రా. కర్ర ఒకటి ఇవ్వండి తొందరగా. అక్కడే నిలబడండి. కర్ర వీళ్ళని ఎట్ట బాత్తున్నావు చూడండి ఇప్పుడు. ఇప్పుడు చదువమ్మా. 2 పాడి ఆవులు తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పంది కొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజు మార్గము నుండి చక్కగా పోవచ్చు, అరచుచు
మార్గమున నడిచెను. బెత్షెమెషు మార్గమును నడిచెను. ఫిలిస్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారి లోయలో తమ గోధుమ చేలను దేవుడు నీ కష్టాలను తీర్చి. హల్లెలూయా. ఇది చూడండి, ఈ ఏ దూరలు పాడి ఆవులు చెప్పండి. ఏ ఆవులు? పాలిచ్చే పాడి ఆవులు. వెనకాల ఏమున్నాయి? అయ్యో దూడ మేత్తం చూడు. ఏంటి ఈ పాడి ఆవులట ఈ ఎక్కడ కట్టేశారు? ఇంటి లోపల అనండి. అవి ఇంటి లోపల అరుస్తున్నా, ఇదిగో వీటికి ఏ కోరిక ఉంటుంది? పిల్లలున్నాయి మాకు. ఏమున్నాయి? పిల్లలున్నాయి. వాటికి పాలు ఇవ్వాలా, వాటికి దగ్గరగా ఉండాలా. అమ్మా, కుక్క ఈనిందనుకో, పిల్లల్ని వదిలిపెట్టిందన్నా. మనం ఒకవేళ అది పిచ్చు కుక్క అనుకో, తిక్కల కుక్క, అమ్మా, ఇంకా అరవని కుక్క, కరవని కుక్క. పిల్లలు ఈనిన తర్వాత మనిషి దగ్గర పోతే పోనిచ్చిద్దా? అది తెక్కల కుక్కగా వచ్చిదే. తెక్కల కుక్కది, అది అరవదు, మొరగదు, ఏం చేయదు. కానీ ఈనిన తర్వాత దగ్గర వాడు అదిరిపోయిండు. స్తోత్ర. అమ్మా, ఈయన కుక్కే పిల్లల్ని వదిలిపెట్టుకోలేదు. ఇదిగో పాలిచ్చే ఆవులు ఇక్కడ. పిల్లలు ఇంట్లో కట్టేసి ఉంటే, పిల్లలు కేకేస్తా ఉంటే, ఇవి మందసాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతా ఉండాలంట. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు ఎట్టు ఉండాలా? స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు ఈ పాడి ఆవుల్లాగా ఉండాలి. ఎట్టుండాలా? పాడి ఆవులు. అటువైపు కోరికలు లాగుతున్నా, అటువైపు ఆశలు పిలుస్తున్నా, అటువైపు అమ్మా రామ్మా కొన్ని పాలిచుపోమ్మా, అమ్మా రామ్మా అని అంటూ ఉన్నా, లేదయ్యా నా మీద ఒక మందస్సం ఉన్నది, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను, యాజకుడు నా ముందు నడుస్తూ ఉన్నాడు, నా మీద ఒక కాడి ఉన్నది, ఆ కాడి మోసుకుంటూ నేను పరమయాత్ర చేస్తున్నాను. నేను వెనుక తట్టు తిరగను. వెనక తట్టు తిరుగువాడు మత్తయి సువార్త, ఆ లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. అదుగదుగదుగదుగో కోరికలో అన్నానండి. ఏంటిది అది? యేసయ్య చెప్తున్నాడు, ఏదో నా గట్టి మీద చెయ్యేశావు, ఇక వెనక తట్టు తిరగద్దు. మీ పక్కన వాళ్ళు చెప్పిన మాట, నా గట్టి మీద చెయ్యేశావు, వెనక తట్టు తిరగమాక. బాప్తీసం తీసుకున్నావు, వెనక తట్టు తిరగమాక. ఉపదేశం వింటున్నావు, వెనక తట్టు తిరగమాక. హల్లెలూయా, హల్లెలూయా. వెనక తట్టు తిరగద్దు. అమ్మా, ఇప్పటికి నేను ఇక్కడ కారు ఎక్కానంటే నేను ఆడికి పోవాలి, ఆడికి పోతా. ఇంకా ఆడ దిగటమే, ఇక మధ్యలో దిగటం, మధ్యలో ఇంకొకటి వేరే వేషాలు వేయటం అసలు చరిత్రలోనే లేవు. దేవుని పిల్లలకు కోరికలు, ఏ కోరికలు ఉండకూడదు? అది చెప్పండి రా పిల్లలు, చెప్పండి రా. అనవసరమైన దేనికోసం ఏడుతున్నా? నాకు చెవులీలు కొనిపించలేదని ఏడ్చినవా? ఆడలేదా? నన్ను కబడ్డీకి పంపించలేదని
ఏడ్చిందా? ఒకవేళ పంపించకపోతే ఏడ్చేదేగా. నువ్వు చిన్నగా చెబుతున్నావు, న్యాయం లేదు నీ దగ్గర, ఏడ్చేదేగా. వీడు సైకిల్ కొనిపించకపోతే నేను చర్చికి రాలే, తొందర పోవట్లేదని ఎప్పుడైనా ఏడిచిండా? చెప్పు తొందరగా, తిరుగురా. ఎప్పుడైనా అనవసరమైన కోరికలు అనండి, అనండి. నీకు పంట దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు నాన్న. అనవసరమైన కోరికలు వద్దు. నీకు వస్త్రం ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, అంత ఇస్తాడు. ఇస్తాడు, అనండి, ఇస్తాడు. అనవసరమైన నా సొక్క ఇక్కడి నుంచి ఇట్లా తిరగాలి, ఇది కిందికి ఉండాలి, పిచ్చి కోరికలు వద్దు నాన్న, పిచ్చి కోరికలు వద్దు. చెల్లెళ్ళారా, పిల్లలారా, యవనస్తులారా, పిచ్చి పిచ్చి కోరికలు చేయమాకండి నాన్న. మంచిది కాదు, దాన్ని మంచిది కాదు. దండం పెట్టి చెప్తున్నా, దేవుని సేవకునిగా, మీ అన్నగా చెప్తున్నా, నీ అనవసరమైన కోరిక నేను ఏడిపిస్తుంది. నువ్వు ఎవరికో సంతోషదాయకంగా కాదు, దేవునికి సంతోషంగా బ్రతుకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూర్చోపోన్నాను, కూర్చోపోండి. మాంసపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున, ఏందంట, ఏ అపేక్ష కలిగిన వాళ్ళని మాంసపేక్ష తిండి కోసం ఆశ కలిగిన వాళ్ళని పాతి పెట్టిందంట. వాళ్ళ ప్రయాణం ఆడికిపోవాలి అసలు. అది చెప్పండి, ₹1,00,00,000 మాట అందుకోండి. యాడికి పోవాలి? ఓయ్ ఓయ్ రా రా, నువ్వు నేను ఫ్రెండ్ అయితే రా. బలివాడివేనే, కళ్ళు మొత్తే పోతరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువుమ్మా, చదువు. మాంసపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావు అని పేరు పెట్టబడెను. ఇప్పుడు పాయింట్ లోకి వచ్చాం. కిత్రోవు హత్తావా అనండి అందరూ. కిబ్రోతు హత్తావా, కిత్రోతు సత్యావా కాదు. అవసరం లేని అనవసరమైన కోరికలను బట్టి పాతి పెట్టారంటమ్మా, పాతి పెట్టారు. స్తోత్రం. పాతి పెట్టారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీలో అనవసరమైన కోరికలు ఎంతమందికి ఉన్నాయో చేతులు అతన్ని పాతి పెడదాం. బా ఆహా, కోరికలు పాతి పెడతాం అనేసరికి ఎట్లా అన్నారన్నా. చాలా ఉన్నాయి విశేషాలు, మీతో మాట్లాడటానికి సమయం లేదు. ఉన్న ఊరే కాబట్టి పోదురులే, పోయి ఏం చేస్తారు? ఉన్న ఊరే కమ్మా, ఏడి పోదురు, ఉన్న ఊరు ఏడాక తుమ్మితే వినబడిద్ది. ఏక విజయాక ఉన్న ఊరేగా. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. మాంసం కోసం తెచ్చిన వాళ్ళని ఎవరైనా చూసినవన్నా? తిండి కోసం తెచ్చిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు. అనవసరమైన కోరికలు చచ్చారు. వెళ్ళాల్సిన గమ్యం ఆగిపోయింది. యవనస్తులారా, మీరు ఆలోచిస్తున్న అనవసరమైన ఆలోచనలు నీ ప్రయాణ అడ్డగిస్తూ ఉంటాయి నాన్న, అడ్డగిస్తూ ఉంటాయి. అమ్మా తల్లులారా, అనవసరమైన కోరికలు, తండ్రులారా అనవసరమైన కోరికలు వద్దు. అది ఎప్పటికీ నిన్ను గమ్యాన్ని చేర్చదు, అది ఎప్పటికీ నీకు క్షేమాన్ని ఇవ్వదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. వద్దా, దేవుని చిత్తం లేని కోరికలు వద్దా. బ్రతికెద నీ కోసమే
చావైనా లాభమే, బ్రతికెద నీ కోసమే. చావైనా లాభమే, యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తాను తొలగే తీరము చేరుని ఓరసుడి గాడిలో, తాను తొలగే తీరము చేరుని ఓరసుడి గాలిలో, నావికుడా ఆత్మని విని, నావికుడా ఆత్మని విని అవను నడిపించినాడు, తీరము చూపించినాడు, అదో నావను నడిపించినాడు. యేసయ్యా 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 హల్లెలూయా. ఒక అందగత్తె, మంచి అందం కలిగిన ఒక స్త్రీ, మంచి సెలబ్రిటీ మరింత అందంగా తయారవ్వాలి అని మూతికి ఆపరేషన్ చేయించుకుంది, ఒంటికి ఆపరేషన్ చేయించుకుంది. దేనికోసం? ఉన్న అందం కంటే మరింత అందం కోసం. ఇప్పుడు సావు కోసం ఎదురు చూస్తుందమ్మా. వేసిన మందు వికటించి, వాడిన మందు శరీరం మీద వికటించి ఏం చేయాలో అర్థం కాక, మందు దొరకక, విరుగుడు దొరకక, వేసిన మందుకు విరుగుడు దొరకక ఏడుస్తుంది. అనవసరమైన కోరికలు వద్దు. దేవునికి ఎంత అందం ఇచ్చాడో అంత అందం దేవుడు ఇచ్చేశాడు. ఇక అనవసరమైనది వద్దు మనకే అనండి. వద్దా వద్దానండి, వదా పక్కన వాళ్ళు వదా వద్దు. అనవసరమైన కోరికలు వద్దు. అమ్మా, ఇప్పుడు నువ్వు సామర్థ్యత ఎంత ఉన్నదో అంత సామర్థ్యత, అంత పనే నువ్వు చేయగలవు. సామర్థ్యతకు మించి చేయలేవు. సామర్థ్యతకు మించి ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది. వద్దు వద్దమ్మా, అనవసరమైన కోరిక అది. అమ్మా, నీ ప్రయాణాన్ని అడ్డగించే కోరికలు నీకొద్దు. గనక దేవుని పిల్లలంగా మనమందరం దేవుని మీదనే ఆశ పెట్టుకొని బ్రతుకుద్దుమో గాక. ఎప్పుడు మండించబడుతూ ఉండాలి. మీ సహవాసం ఎవరితో చేయాలా? బాగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకో, మీరు వెనకేంది ఇల్లు మౌ ఓ కట్టిండో, ఓ మౌ ఓ గదులు, ఓ మౌ ఆడ నుంచి వచ్చినాయో, ఆడ నుంచి తెచ్చిండో, ఇవన్నీ వద్దు. ప్రభా, వారిని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా దీవించయ్యా, నన్ను కూడా దీవించు ప్రభా. దేవుడు దీవించడా? చెప్పండి నాన్న, ఎందుకు దీవించడు? వారి దేవుడే మన దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన చూసుకుంటాడు. మీరు నమ్మకంగా ఉండండి. ఇది ప్రయాణం అనండి, ఇది ప్రయాణం అనండి, కొంచెం గట్టిగానండి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ప్రయాణం చేసుకుంటూ కూడా మళ్ళీ కోరికలు. ఏంది, మన ఇల్లు అయితే బ్రహ్మాండంగా ఉండు నిద్రపోవటానికి. ప్రయాణం చేసుకుంటూ కూడా చాలా కోరికలు వెనక్కి లాగుతూ ఉంటాయి. వద్దు, అనవసరమైన కోరికలు వద్దు. నీ ప్రయాణమే నీకు ముద్దు, అదే నీకు హద్దు. అమ్మా, ఆ ప్రయాణమే చేయి. దేవుడు మీతో ఉండును గాక. రండి, మోకరించండి. అందరూ మోకరించి, అయ్యా నాకు అనవసరమైన కోరికలు ఉన్నాయి. ఒప్పుకోండి.